హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు జస్ట్ అట్లా కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేసిన. ఎందుకంటే కొంచెం టైం ఫ్రీ ఉండలేదు. ఏదైనా ఒక పర్టికులర్ ఒక వీడియో తీద్దాం, ఒక ఫుల్ లెంత్ మంచి వీడియో తీసి అప్లోడ్ చేద్దామంటే ఇంకా డే టైంలో అయితే ఖత్తర్లో ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 44, 45, 46 వరకు టెంపరేచర్ ఉంటుంది. సో ఇంత ఎండలో మనం బయటకు వీడియోలు తీసుకుంటే కష్టం. మనకి డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్కు వెళ్ళేసరికి కొంచెం టైం ఎక్కువ ఉండలేదు. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ లోపల మళ్ళీ ఏదైనా ఒక మంచి వీడియో అయితే ఏదైనా ఒక షాపింగ్ మాలా లేకపోతే ఇంకేటన్నా అవుటింగ్ చేసి ఒక మంచి వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. సో అప్పటి వరకు ఈ క్లిప్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయరు. సో ఎందుకంటే వీడియోస్ అయితే ఇప్పుడిప్పుడే మనం కొంచెం రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. ట్రావెల్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఇలాంటి వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తా. మనకు ఒకటే రకమైన వీడియోలు అంటే కొంచెం కష్టం. సో ఇటు జాబ్ బ్యాలెన్స్ చేసుకొని ఇటు యూట్యూబ్ వీడియోలు కూడా మనకు షోకు ఇది యూట్యూబ్ అంటే అంతే. సో ఇవి రెండు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు రెండింటిని మేనేజ్ చేసుకుంటా వీడియోస్ అయితే చేద్దాం. సో నాకు కొంచెం మీరు ఇట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం జోష్ వచ్చి మంచి మంచి వీడియోలు అయితే తీస్తా. సో ఈ క్లిప్స్ అయితే చూసేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్లైఓవరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇటు సైడు ఎయిర్పోర్టు. ఆ కనిపిస్తున్న ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే మనం వక్రా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ ఇక్కడ కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయని, విల్లాలు, కంపౌండ్స్ అయితే. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కరెంట్లో అయితే. ఇప్పుడు ఇది చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఆఫ్టర్ 10 తర్వాత బయట ఎవరు పని చేయకూడదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంపౌండ్ మొత్తం ఇది బర్వా మదీనాతన. ఇక్కడ ఎగ్జిట్ నుంచి వెళ్ళి మనం బర్వా సిటీ కూడా వెళ్ళొచ్చు, అలాగే అల్ బుకేర్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. ఈ మజ్డా రోడ్లో ఇక్కడ ఒకటే దగ్గర మనం ముందు ఇప్పుడు చూడవచ్చు. ఒకటే దగ్గర 5-6 బ్రిడ్జ్లు అయితే ఒకదానిపైన ఒకటి కన్స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని బిల్డింగ్స్ అన్నివి. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒక్కదానిపైన ఒకటి ఇట్లా అన్ని ఫ్లైఓవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఇంకా పైన ఉన్నాయి మనకు ఇలా వీడియోలో అంతా కనిపిస్తలే కావచ్చు. ఇది మొత్తం కంటైనర్ యార్డ్. ఇది ఇక్కడ ముందు మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ బర్వా సిటీ. ఇదంతా రెసిడెన్సీ కాంపౌండ్ ఇది మొత్తం.